నమస్కారం అండి. మీడియా మిత్రులు, శాఖావన విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవం 7 నవంబర్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అని ఇప్పుడు పేపర్ మీకు ఇస్తున్నాము. అంటే జనరల్ అంటే అది పత్రికా ముఖంగా మీరు ప్రజలకు కానీ విద్యార్థులు కానీ గోల్డ్ మెడల్స్ తెలియజేసి బాగుంటుందని. లాస్ట్ టైము మొదటి కాన్వకేషన్ నేను రిజిస్టర్ రూమ్లో చేస్తాము, అది ఇక్కడ బయట ఫంక్షన్ హాల్లో చేస్తాము. బట్ ఈసారి ఇక్కడ ప్లే గ్రౌండ్ చేస్తున్నాము. దానికి సంబంధించి గత ఫస్ట్ కాన్వకేషన్ అప్పుడు 1-2 days బిఫోర్ మేము అడగకపోయినా అందరూ విలేకరులు ప్రత్యేకంగా వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకొని, ఇంటర్వ్యూ అంటే పర్సనల్ గా ఎప్పుడు రావాలి సార్ ఇంతమంది గోల్డ్ మెడల్ అని. కానీ ఈసారి ఒక 2 పత్రికలు తప్ప ఏ పత్రికల్లో శాతం వైస్ ఛాన్సలర్ గురించి అంటే అది నా పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ కాదు, అది విద్యార్థి సంబంధించింది కాబట్టి నా గురించి రాయకపోతే కానీ నా యూనివర్సిటీ గురించి రాయడం నేను సంతోషిస్తాను. సో దయచేసి రేపు ఎల్లుండి 2 రోజులు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సంబంధించి ఒక న్యూస్ మీరు రాస్తే అది అందరూ ఉపయోగపడుతుంది, ప్రజలకు కానీ పబ్లిక్ కానీ రాజకీయ. ఒక శాతవన యూనివర్సిటీ గురించి అడ్వర్టైజ్మెంట్ కావాలని బాగుంటుంది. మీరు తెలుసు, నేను గతంలో ఆగస్టులో విదేశాలకు పోయి దాదాపు 5-6 సిటీస్ సంబంధించి శాతవన యూనివర్సిటీ ఎక్కడుంది అని చాలా మంది అన్నారు. మొత్తము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎప్పుడు పర్మనెంట్ గ్లోబల్ గా ఆల్మోస్ట్ అమెరికాలో శాతవన గురించి చాలా మంది అందరూ పత్రికా వాళ్ళే కానీ విద్యార్థులే కానీ గోల్డ్ మెడల్స్ కానీ ప్రతి ఒక్కరూ 9:30 వరకు సీట్లో కూర్చోవాలి. టోటల్ క్యాంపస్ విల్ బి ఆక్యుపైడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్. గవర్నర్ ప్రోగ్రామ్ కాబట్టి ఎవరిని అనుమతించరు. కొంచెం లేట్ వచ్చినా మా స్టాఫ్ కూడా అనుమతించారు. కాబట్టి మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఈ పేపర్లో పేర్కొన్నట్టు 9:30 వరకు ఇన్వైటీస్. సో ఓన్లీ ఇన్విటేషన్ కార్డు మాత్రం వాళ్ళు చేపడతారు కాబట్టి వాళ్ళు ఉండాలి. కార్యక్రమం 9:30కు అందరు కూర్చుంటే కార్యక్రమం 10 గంటలకు సుమారు 10 గంటలకు ప్రారంభమై నేను మొత్తం చదువుతాను. 1 గంటలకు అయిపోతుంది. నేను బ్రీఫ్ గా చేసి మళ్ళీ డీటెయిల్ చెప్తాను. గవర్నర్ గారు ఇక్కడికి మార్నింగ్ 10:45 వరకు ఇక్కడికి వస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ డైరెక్ట్ గ్రౌండ్ మేము గ్రౌండ్ లో చేస్తున్నాము. అక్కడ దాదాపు ఒక 1500 మందికి ఏర్పాటు చేస్తాం. ఈ 1500లో గోల్డ్ మెడలిస్టు, పిహెచ్డి అవార్డీస్, వాళ్ళ పేరెంట్స్, ఒక వ్యక్తి ఒక గోల్డ్ మెడల్ మీద ఒక వ్యక్తి మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు వస్తే మనం పంపించలేము కాబట్టి కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ద థింగ్ ఈజ్ వాళ్ళు మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, తర్వాత పోలీస్ కొంతమంది పర్సనల్స్, తర్వాత ఇక్కడ లోకల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అంతా రాజకీయ నాయకులు పిలిచినాం. కానీ మీకు తెలుసు ప్రోటోకాల్ ప్రకారం ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళు స్టేజ్ ఎక్కడ కిందనే ఉంటుంది, ప్రొసీజర్. సో ఏ మంత్రి వచ్చినా వివిఐపి గ్యాలరీ ఉంటుంది. మనం అంటే మంత్రులు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీలు వచ్చినా వివిఐపి గ్యాలరీ మాత్రం కూర్చోవాలి. తర్వాత 10 గంటలకు ప్రారంభమయ్యి 1 గంటతే 10 to 1 ఎవరు వచ్చిన లోపల వచ్చిన పత్రికలు కానీ ఎవరు కానీ జనగణమనతో స్టార్ట్ అయ్యి జనగణంతో అంతవరకు ఎవరు నాటలు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా పోలీస్ నాటలో 10 to 1 ఖచ్చితంగా సీట్లో కూర్చోవలసింది.